న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటన విజయవంతం చేసిన కందుకూరు నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలపై గత ప్రభుత్వం చెత్త పన్ను వేయగా కూటమి ప్రభుత్వం వచ్చాక పన్ను రద్దు చేసి చెత్త నుండి సంపద సృష్టించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కందుకూరు పట్టణంలో గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డు నందు 26,000 టన్నుల చెత్తను వదిలి వెళ్లారని, అతి తక్కువ కాలంలో చెత్తను ఆ ప్రాంతంలో తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. పట్టణ ప్రజలు చెత్తను తడి మరియు పొడి చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ శానిటరీ వర్కర్లకు అందజేయాలని ప్రజలను కోరారు. కందుకూరు పురపాలక సంఘంలో మౌలిక వసతులు కల్పన కొరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కందుకూరు విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు 50 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాల నుంచి సమస్యగా ఉన్న గర్భకండ్రిక భూముల పరిష్కారానికి జీవో విడుదల చేసి శాశ్వత పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నారనే రోషయ్య, వల్లెటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, రాష్ట్ర పార్టీ నాయకులు చిలకపాటి మధు, చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, మౌచు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన దిగ్విజయం చేసినటువంటి మున్సిపల్ ప్రజలకు, అలాగే అధికారులకు, పత్రికా సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలోనే మీ అందరూ కూడా చూశారు, డంపింగ్ యార్డులు పేరుకుపోయి కొన్ని లక్షల టన్నులు చెత్త ఈ రాష్ట్రం అంతా ఎక్కడిదక్కడ వదిలేసి గత ముఖ్యమంత్రి వదిలిపెట్టిపోతే దాన్ని పరిశుభ్రం చేయాలి, పట్టణాలంతా కూడా ఒక సుందరీకరణ వాతావరణం తీసుకురావాలని చెప్పి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, ఆ కార్యక్రమం నిన్న రావడం, మన మున్సిపాలిటీలో ఉన్న డంపింగ్ యార్డులో ఏదైతే మెటీరియల్ ఉందో వేస్ట్ మెటీరియల్ అది కూడా 3 monthsలో మొత్తం కూడా తీసేసి అక్కడ కూడా ఒక మంచి వాతావరణం కల్పించాలి, ఆ ప్రాంత ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎంఆర్ఎఫ్ ప్లాంట్ దగ్గర కూడా అక్కడ ఉండే ప్రజలు కూడా దాని మీద అపోహలు కొంతమంది సృష్టించి అక్కడ మళ్ళా డంపింగ్ యార్డ్ వస్తుందని చెప్పి ఆ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం కొంతమంది చేశారు. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారికి క్లియర్గా ఆ విలేజ్ అంతా కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ఏ రోజు ప్రతిరోజు మన మున్సిపాలిటీలో 25 టన్నుల చెత్త వస్తూ ఉంది, ఏ రోజు ఆ రోజు డిస్పోజల్ అవ్వాలి, 1 kg కూడా ఆ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి స్ట్రిక్ట్గా కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం అలాగే మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ కందుకూరుని డంపింగ్ రహిత పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న 50 కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఈ ప్రాంతం ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్కి చెప్పడం కూడా జరిగింది. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కందుకూరు పట్ల ఉన్న ప్రేమకి ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలోని అదే కందుకూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఒక దశాబ్దాల క్రితం నుంచి గర్భకండిక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 1830 ఎకరాలు, దోబగుంట, కొల్లగుంట, అలాగే వష్టాలు, వెంకటాద్రిపాలెం, అలాగే ఎర్రగొండపాలెం అనేక గ్రామాల్లో 1830 ఎకరాలు గర్భకండిక. ఆ రోజు ఎప్పటి నుంచో వాళ్ళు పొజిషన్లో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ పొలాలకి వాళ్ళకి పేపర్స్ ఇబ్బంది పెడతా గత ప్రభుత్వాలు మారినాయి, కానీ ఆ రైతుల ఇబ్బందులు ఎవరు కూడా తీర్చలేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన మనిషిగా నిన్న ఇమీడియట్లీగా ఏదైతే గర్భకండిక ల్యాండ్స్ ఉన్నాయో దానికి ఇమీడియట్లీగా CCLA ఫోన్ చేసి అప్పటికప్పుడే జీవో కాపీ కూడా ఇవ్వడం జరిగింది, మెమో కాపీ కూడా. ఇమీడియట్లీగా గ్రామ సభలు పెట్టి ఎవరైతే రైతులు పట్టా పుస్తకాలు లేని ఏదైతే ఇప్పుడు ఇనాం ల్యాండ్ కింద అది 2013లో కన్వర్ట్ అయింది, దాన్ని మళ్ళా అబాలిష్ చేసి రైతు పట్టాలు ఇవ్వాలని చెప్పి నిన్ననే చెప్పడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రైతులు నాకు రాత్రి నుంచి చాలా మంది ఫోన్ చేశారు, ఎప్పుడు పెద్ద పెద్ద నాయకులు కూడా చేయలేని పని చేయించావయ్యా ముఖ్యమంత్రి గారికి చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి చెప్తే, నేను కూడా ఒక రైతు బిడ్డగా
ఈ ప్రాంతంలో ఉన్న రైతులు నాకు కూడా ఆ ఎలక్షన్లో పోయినప్పుడు కంపల్సరీగా ప్రతి ఊరు పోయినప్పుడు కూడా ఈ గర్భకండికి ల్యాండ్ చాలా మేజర్ ప్రాబ్లంగా ఉన్నాయి. ఆడపిల్లలు పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నాం, 1 ఎకరం అమ్మాలన్నా లేకపోతే చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రైతులు చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న లాస్ట్ టైం CCLA కూడా పోయి CCLAలో ప్రభాకర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఇమీడియట్గా మీరు అడిగేది న్యాయమైన కోరిక, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతులకి చెప్పిన మేలు జీవితాంతం ఆ గ్రామ రైతులు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఆర్థిక ఇబ్బందుల్లో పేదవాడు నష్టపోకూడదని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లోనే 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే LOCలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పేదవాడు హాస్పిటల్కి పోతే భయపడిపోయే పరిస్థితి, ₹1,00,000 బిల్లులు కట్టలేక ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందక పేదవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూసాం. ఈ ప్రభుత్వం చేతలతో చేర్చు ఇస్తున్న ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదవాళ్ళకి ఈరోజు మళ్ళా కూడా 40 చెక్కుల దాకా వచ్చినాయి. 20 చెక్కులు ఆల్రెడీ రిసీవ్ అయినాయి, మన ఆఫీసుకు రావడం జరిగింది. వాటిని కూడా బెనిఫిషరీస్కి ఈరోజు మా చేతుల మీదుగా అందరికీ కూడా చెక్కులు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులున్నా కూడా పేదవాడు మళ్ళా ఇబ్బంది పడకూడదు. హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళకి ఎంతో కొంత అంతా ఇవ్వలేకపోయినా మన చేతైన వరకు వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళ అప్పుల బాధ నుంచి బయటపడతారని చెప్పి సీఎం గారు ఈ చేస్తున్న కృషికి మనం ఈ రాష్ట్ర ప్రజలు 7 వయసులో కూడా ఆయన ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మనందరం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే నిన్న కందుకూరు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఉన్నా. కందుకూరులో అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోయాం. త్వరితగతిన అంటే ఇప్పుడుండే బడ్జెట్ మనందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. తప్పనిసరిగా ఏవైతే నేను తీసుకున్నాడో అన్నీ కూడా గ్రీవెన్స్ చెప్పడం కూడా జరిగింది. 1 by 1 అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా మనం ఏదైతే ఈ మెట్ట ప్రాంతం రైతులను కాపాడాలి సార్, దీన్ని ఈ చెక్ డ్యాముల విషయంలో కానీ రాళ్లపాడు రిజర్వాయర్ విషయంలో సీరియస్గా తీసుకొని ఈ ప్రాంత రైతులను కాపాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రామాయపట్నం పోర్టు కానీ BPCL ల్యాండ్స్ రైతులు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే రాజధానిలో మనం డెవలప్మెంట్కి తీసుకొని రైతులకు మళ్ళీ ఎట్లా గజాలు రెట్టిస్తున్నామో ఆ విధంగా కొంతమంది రైతులు ఎక్కువ పొలాలు ఉన్న రైతులు ఏదైనా ఉంటే కొంత అవుట్లెట్కి ఇచ్చి కొంత ఆ విధంగా వెసులుబాటు కూడా కల్పిద్దామని చెప్పి కలెక్టర్ గారికి కూడా నిన్న క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిపోయాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పట్ల, రైతు కూలీల పట్ల ఎంత కమిట్మెంట్తో ఉన్నాడో దానికి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ ప్రాంత రైతులు కూడా ఎవరు కూడా అపోహలకు గురాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఆ ఏరియా ల్యాండ్ రేట్లు వస్తాయి అనుకుంటే మీరు కూడా ఏదైతే రాజధాని రైతులు ఏ విధంగా డెవలప్మెంట్కి ఇచ్చారో ఆ విధంగా కూడా కొంతమంది రైతులు ఇవ్వాలనే ఆలోచన ఉంటే మేము కూడా మా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఎమ్మెల్యే గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టారు.